Hi students, myself Diyamazi working as Max lecturer Sri Ravteja Degree College Allavaram. Final BSc 6th semester numerical analysis elective paper unit 4 interpolation 2. Today I would like to explain about the topic neutron forward interpolation problems part 3. Let's start. Next problem, find the cubic polynomial which takes the following values: y of 0 equal to 1 comma y1 of y1 equal y of 1 equal to 0 comma y of 2 equal to 1 and y of 3 equal to 10, hence or otherwise obtain y4. సో y ఆఫ్ 4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏమి మనకి క్యూబిక్ పాలినామియల్ అంటే ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎక్స్ క్యూబ్లో వస్తుంది, మనకి థర్డ్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్ వస్తుందన్నమాట. సో గివెన్ వాల్యూస్ ఏమి ఇచ్చారు, డేటా వాల్యూస్ ఇవి లోపల ఉన్నవి ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 అనేవి. సో ఎక్స్ వాల్యూస్ 0 1 2 3, వై వాల్యూస్ ఏమున్నాయి 1 0 1 10. సో అవి వేసుకుంటాం 1 0 1 10. సేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి అమ్మా, డిఫరెన్స్ టేబుల్ ఎక్స్ వై డెల్టా స్క్వేర్ వై డెల్టా క్యూ వై అంటే మనకి 4 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి డెల్టా క్యూ వై వరకు తీసుకుంటాం. సో ఎక్స్ వాల్యూస్ ఎంత 0 1 2 3 ఇచ్చారు, వై వాల్యూస్ 1 0 1 10 అని ఇచ్చారు. సో మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సెకండ్ వాల్యూ నుంచి ఫస్ట్ వాల్యూ తీసేయాలంటే 0 -1 అంటే -1, 1 -0 అంటే 1, 10 -1 అంటే 9. నెక్స్ట్ చూడమ్మా, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. సో 1 -1 అంటే 2 అవుతుంది, -1 అంటే +1 కదా. సో 1 + 1 అంటే 2. నెక్స్ట్ 9 - 1 అంటే 8. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి 2 8. సో 8 - 2 చేస్తే 6. థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 6. సో ఏం తీసుకుంటాం, 0 అనేది x0 తీసుకుంటాం, 1 y0 ఇది డెల్టా y0, ఇది డెల్టా స్క్వేర్ y0, ఇది డెల్టా క్యూబ్ y0. సో లెట్స్ చూడండి, లెట్ x0 వాల్యూ ఎంత x0 ఈక్వల్ టు 0 అండ్ h ఇంటర్వల్ డిఫరెన్స్ ఎంత మనకి 1కి 0కి డిఫరెన్స్ ఎంత 1, 2కి 1కి డిఫరెన్స్ 1, 3కి 1 2కి డిఫరెన్స్ 1. సో h వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సో x ఈక్వల్ టు x0 ప్లస్ ph ఏమవుతుంది, x0 వాల్యూ 0 ప్లస్ p ఇంటూ 1. సో ఇంప్లైస్ p ఈక్వల్ టు x అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే వై ఆఫ్ ఎక్స్లో ఇచ్చారు కాబట్టి మనం వై ఆఫ్ ఎక్స్ కింద తీసుకుంటాం. వై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y0 ప్లస్ పీ ఇంటూ డెల్టా y0 ప్లస్ పీ ఇంటూ పీ -1/2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ పీ ఇంటూ పీ -1 ఇంటూ పీ -2/3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ y0. ఈ ఎంతవరకు తీసుకున్నాం మనం, డెల్టా క్యూబ్ y0 వరకు తీసుకున్నాం, డెల్టా క్యూబ్ వై వరకు తీసుకున్నాం కాబట్టి ఫార్ములా కూడా అక్కడ వరకు తీసుకుంటాం. ఈక్వల్ టు y0 వాల్యూ ఎంత 1 ప్లస్ p వాల్యూ x ఇంటూ డెల్టా స్క్వేర్ y0 వాల్యూ మైనస్ ప్లస్ x ఇంటూ x -1/2 ఫ్యాక్టర్ అంటే 2 x ఇంటూ x -1 డివైడెడ్ బై 2 ఇంటూ 2 డెల్టా స్క్వేర్ y0 అంటే 2 కదా, ప్లస్ x ఇంటూ x -1 ఇంటూ x -2/6 ఇంటూ 6. సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది, 6 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన టర్మ్స్ ఏంటి మనకి 1 -1 ఇంటూ ఎక్స్ అంటే -x ప్లస్ మల్టిప్లై చేస్తే x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ -1 అంటే -x ప్లస్ ఇక్కడ x ఇంటూ ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం, x ఇంటూ x స్క్వేర్, నెక్స్ట్ x ఇంటూ -2 2x, -1 ఇంటూ x అంటే -x, -1 ఇంటూ -2 అంటే +2 అంటే x స్క్వేర్ -2x -x +2. సో ఈక్వల్ టు 1 మైనస్ x ఏమవుతుంది -2x ప్లస్ x స్క్వేర్
మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది 2x మైనస్ ఎక్స్ అంటే 3x కదా 3x ఇంటూ ఎక్స్ అంటే 3x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2x. సో ఇక్కడ మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన టర్మ్స్ ఏంటి ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ మైనస్ 3xలోంచి ఎక్స్ మైనస్ 3x² లోంచి x² తీసేస్తే మనకి మైనస్ 2x² ప్లస్ 1 అంటే f(x) ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 1. f(x)ని ఎలా తీసుకున్నాం y(x) కదా y(x) ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 1. సో నెక్స్ట్ చూడండి అమ్మా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా ద పాలినామియల్ y(x) ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 1 వచ్చింది. సో పాలినామియల్ ఈక్వేషన్తో పాటు మనం వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు అవునా. ఏ వాల్యూ y4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ వాల్యూ అనేది లోపల ఎక్స్ కింద తీసుకున్నాం కదా సో ఎక్స్ ఏమవుతుంది 4. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే పాలినామియల్ ఈక్వేషన్లో y4 ఈక్వల్ టు 4y³ మైనస్ 2 ఇంటూ 4y² ప్లస్ 1. 4y³ వాల్యూ 64 మైనస్ 2 ఇంటూ 16 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది 64 ప్లస్ 1 అంటే 65 2 16s ఆర్ 32. సో తీసేస్తే మనకి 33 అంటే y4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 33 వచ్చింది. నెక్స్ట్ చూడండి అమ్మా నెక్స్ట్ ప్రాబ్లం ఫర్ x ఈక్వల్ టు 0 1 2 3 4 f(x) వాల్యూస్ 1 14 15 5 6. ఫైండ్ f3 యూజింగ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని యూజ్ చేసి f(3) వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి గివెన్ దట్ x వాల్యూస్ ఏమి ఇచ్చాడు 0 1 2 3 4 f(x) వాల్యూ 1 14 15 5 6. ద డిఫరెన్స్ టేబుల్ ఏం తీసుకుంటాం మనం x y డెల్టా y డెల్టా స్క్వేర్ y డెల్టా క్యూబ్ y డెల్టా పవర్ 4y. ఇక్కడ 5 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి డెల్టా పవర్ 4y వైపు తీసుకుంటాం. సో చూడనమ్మా x వాల్యూస్ ఏంటి 0 1 2 3 4 y వాల్యూస్ 1 14 15 5 6. డెల్టా వైని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి సెకండ్ వాల్యూ నుంచి ఫస్ట్ వాల్యూని తీసానంటే 14 మైనస్ 1 అంటే 13. నెక్స్ట్ 15 మైనస్ 14 అంటే 1. నెక్స్ట్ 5 మైనస్ 15 అంటే మైనస్ 10. నెక్స్ట్ 6 మైనస్ 5 అంటే 1. సో మనకి డెల్టా వై వాల్యూస్ ఏమొచ్చినాయి 13 1 మైనస్ 10 1. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే 13 మైనస్ 1 అంటే మైనస్ 12 మైనస్ 10 మైనస్ 1 అంటే మైనస్ 11 1 మైనస్ ఆఫ్ మైనస్ 10 అంటే ప్లస్ 10 అంటే 1 ప్లస్ 10 అంటే 11. సో మనకి డెల్టా స్క్వేర్ వై వాల్యూస్ ఏమొచ్చినాయి మైనస్ 12 మైనస్ 11 11. డెల్టా స్క్వేర్ వైని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి డెల్టా క్యూబ్ వై వస్తుంది. అంటే మైనస్ 11లోంచి మైనస్ ఆఫ్ మైనస్ 12ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది మైనస్ 11 ప్లస్ 12 అంటే 1. నెక్స్ట్ మైనస్ 11లోంచి మైనస్ 11 తీసారంటే 11 మైనస్ ఆఫ్ మైనస్ 11 అంటే ప్లస్ 11 అవుతుంది. 11 ప్లస్ 11 అంటే 22. సో మనకి డెల్టా క్యూబ్ వై వాల్యూస్ ఏమొచ్చినాయి 122. నెక్స్ట్ డెల్టా క్యూబ్ వైని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి డెల్టా పవర్ 4y వస్తుంది. సో 22 మైనస్ 1 అంటే 23. సో మనకి ఏం తీసుకుంటాం 0 అనేది x0 తీసుకుంటాం. ఇది వాల్యూ y1 అవుతుంది y0 అవుతుంది. ఇది డెల్టా y0 ఇది డెల్టా స్క్వేర్ y0 ఇది డెల్టా క్యూబ్ y0 ఇది డెల్టా పవర్ 4y0. నెక్స్ట్ చూడనమ్మా నెక్స్ట్ లెట్ x ఈక్వల్ టు 3. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు f(3) వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఇక్కడ x ఏమవుతుంది 3 అవుతుంది. అండ్ x0 ఈక్వల్ టు x0 వాల్యూ ఎంత మనకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు f(3) వాల్యూ అంటే ఇది x అవుతుంది ఇది x0. ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత మనకి 1కి 0కి డిఫరెన్స్ 1 2కి 1కి డిఫరెన్స్ 1 3కి 2కి డిఫరెన్స్ 1 4కి 3కి కూడా డిఫరెన్స్ 1. సో మనకి ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో h ఈక్వల్ టు 1 p ఈక్వల్ టు x మైనస్ x0 బై h. సో x ఎంత మనకి 3 x0 వాల్యూ 0 h వాల్యూ 1. సో మనకి ఎంత వచ్చింది p వాల్యూ 3.
బై యూజింగ్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూస్ చేసుకుంటాం. సో ఫార్ములాని యూస్ చేసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ పీ ఇంటూ డెల్టా వై నాట్ ప్లస్ p into p minus 1 by 2 factor into delta square y naught plus p into p minus 1 into p minus 2 by 3 factor into delta cube y naught plus p into p minus 1 into p minus 2 into p minus 3 by 4 factor into delta power 4 y naught. సో మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎఫ్ ఆఫ్ 3 వాల్యూని కదా ఫైండ్ అవుట్ చేయాలి. అది రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు వై నాట్ వాల్యూ ఎంత 1 ప్లస్ పీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 ఇంటూ డెల్టా వై నాట్ వాల్యూ ఎంత మనకి డెల్టా వై నాట్ వాల్యూ ఎంత వచ్చింది 13. అవునా? ఫస్ట్ వాల్యూ 13. నెక్స్ట్ 3 ఇంటూ 13 ప్లస్ పీ వాల్యూ ఎంత 3 ఇంటూ 3 మైనస్ 1 బై 2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ వాల్యూ మనకి ఎంత మనకి ఇక్కడ డెల్టా స్క్వేర్ వై నాట్ వాల్యూ -12. నెక్స్ట్ చూడండి into minus 12 plus 3 into 3 minus 1 into 3 minus 2 by 3 factor అంటే 6. డెల్టా క్యూ వై నాట్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1. సో డెల్టా క్యూ వై నాట్ వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంటూ పీ మైనస్ 2 ఇంటూ పీ మైనస్ 3 బై 4 ఫ్యాక్టర్ ఇంటూ 24. 4 ఫ్యాక్టర్ అంటే 24 ఇంటూ డెల్టా పవర్ 4 వై నాట్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 21. డెల్టా పవర్ 4 వై నాట్ వాల్యూ 21. సో నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది మనకి ఈక్వల్ టు 1 3 13s are 39 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 1 అంటే 2 3 2s are 6. 2 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది -6 టైమ్స్ 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ 2 ఇంటూ -6 ప్లస్ ఇక్కడ మనకి 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 3 మైనస్ 1 అంటే 2. నెక్స్ట్ 3 మైనస్ 2 అంటే 1. 2 ఇంటూ 1 డివైడెడ్ బై 2 ప్లస్ దీని వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 3 మైనస్ 3 అంటే 0 కదా. సో మొత్తం టర్మ్ వాల్యూ ఏమైపోతుంది 0. 0తో ఏ టర్మ్ మల్టిప్లై చేసినా మనకి వాల్యూ ఎంత అవుతుంది 0. సో నెక్స్ట్ చూడండి అమ్మా 1 ప్లస్ 39 ప్లస్ 3 2s are 6 6 6s are 36 అంటే -36 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే 1. సేమ్ వస్తుంది మనకి 39 ప్లస్ 1 అంటే 41 -36 తీసేస్తే మనకి 5. therefore f of 3 వాల్యూ ఎంత వచ్చింది మనకి 5. నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రమ్ ఏ టేబుల్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ద ఫంక్షన్ x cube plus 5x minus 7 for x equal to -1 0 1 2 3 4 5 and continue the table to obtain f of 6 and f of 7. సో మనకి ఏమి ఇచ్చారు మనకి ఫామ్ ఏ డిఫరెన్స్ టేబుల్ అంటే మనకి ఒక డిఫరెన్స్ టేబుల్ని ఫామ్ చేయమన్నారు. అలాగే ఫంక్షన్ ఏమి ఇచ్చాడు x క్యూబ్ ప్లస్ 5x మైనస్ 7 ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూస్ ఇచ్చేసాడు అంటే మనకి 5 వాల్యూస్ ఫైండ్ అవుట్ 5 వాల్యూస్ ఇవ్వలేదు. 5 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ అలాగే ఎఫ్ ఆఫ్ 7 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి అమ్మా గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x మైనస్ 7. ఫస్ట్ ఎక్స్ వాల్యూని తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకోండి. సో ఎఫ్ ఆఫ్ -1 అంటే ఎక్స్ ప్లేస్లో -1 తీసుకుంటాం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ -1 -7 -1 హోల్ క్యూబ్ అంటే -1. సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఏమొస్తుంది -1 వస్తుంది. సో -1 ఇంటూ 5 అంటే -5 -7. సో వాల్యూ ఎంత మనకి -13. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 0 -7 ఈక్వల్ టు ఏమవుతుంది ఇది 0 ప్లస్ 0. దీని వాల్యూ ఇంకేం మిగులుతుంది మనకి -7. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే
ఈక్వల్ టు 1 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ 7 అంటే వస్తుంది 6 మైనస్ 7 ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 2 మైనస్ 7. 2 క్యూబ్ అంటే 8, 5 ప్లస్ 5 2 సార్ 10 మైనస్ 7 ఎంత వస్తుంది మనకి 11 వస్తుంది. ఈ అన్నిటిని యాడ్ చేస్తే 11. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకుంటే నెక్స్ట్ 3 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 3 మైనస్ 7. సో 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 5 3 సార్ 15 మైనస్ 7. సో మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 35. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు 4 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 4 మైనస్ 7. సో 4 క్యూబ్ అంటే 64, 5 4 సార్ 20 మైనస్ 7. సో అన్ని ఇట్లా యాడ్ చేస్తే మనకి 77. ఎఫ్ ఆఫ్ 5 ఈక్వల్ టు 5 క్యూబ్ ప్లస్ 5 ఇంటూ 5 మైనస్ 7 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 5 క్యూబ్ అంటే 125, 5 ప్లస్ 5 5 సార్ 25 మైనస్ 7 అంటే మొత్తాన్ని యాడ్ చేస్తే 143. సో మనకి డేటాస్ తీసుకోండి. లెట్ ఏమొచ్చినాయి మనకి ఎక్స్ మైనస్ 1 తీసుకుంటే వై వాల్యూ ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది. ఎక్స్ 0 తీసుకుంటే వై వాల్యూ -7. నెక్స్ట్ ఎక్స్ 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ వై వాల్యూ ఎంత వచ్చింది -1. ఎక్స్ 2 తీసుకుంటే 11. నెక్స్ట్ 3 తీసుకుంటే 35, 4 తీసుకుంటే 77, 5 తీసుకుంటే 143. అవే రాసుకుంటాం. ఎక్స్ -1 తీసుకుంటే -13, 0 తీసుకుంటే -7, 1 తీసుకుంటే -1, 2 తీసుకుంటే 11, 3 తీసుకుంటే 35, 4 తీసుకుంటే 77, 5 తీసుకుంటే 143. సో ఫస్ట్ డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. డిఫరెన్స్ టేబుల్ ఎక్స్ వై డెల్టా స్క్వేర్ వై డెల్టా క్యూబ్ వై డెల్టా పవర్ 4y డెల్టా పవర్ 6y డెల్టా పవర్ 5y డెల్టా పవర్ 6y. సో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 7 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డెల్టా పవర్ 6y వరకు తీసుకుంటాం. సో వాల్యూస్ ఏమున్నాయి -1 0 ఎక్స్ వాల్యూస్ -1 0 1 2 3 4 5. నెక్స్ట్ వై వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి -13 -7 -1 -11 35 77 143. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ -7 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +13 ఎంత వస్తుంది మనకి -7 నుంచి +13 తీసేస్తే 6. నెక్స్ట్ -1 నుంచి +7 తీసేస్తే 6. నెక్స్ట్ 11 + 1 అంటే 12 అంటే 11 నుంచి -1 అని తీసేస్తే మనకి 12. -1 అంటే +1. సో 11 + 1 అంటే 12. నెక్స్ట్ 35 నుంచి 11 తీసేస్తే 24, 77 నుంచి 35 తీసేస్తే 42. నెక్స్ట్ 143 నుంచి 77 తీసేస్తే 60. నెక్స్ట్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి 6 12 24 43 60. సో మనకి 6 - 6 అంటే 0, 12 - 6 అంటే 6. నెక్స్ట్ 24 - 12 అంటే 12, 42 - 24 అంటే 18, 60 - 42 అంటే 24. సో సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి 0 6 12 18 24. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో 6 - 0 అంటే 6, 12 - 6 అంటే 6. నెక్స్ట్ 18 - 12 అంటే 6. నెక్స్ట్ 24 - 18 అంటే 6. సో మనకి వాల్యూస్ అన్నీ వచ్చినాయి కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చినాయి. కాన్స్టెంట్ వాల్యూస్ ఏం చెప్పుకున్నాం కాన్స్టెంట్ వస్తే దాని తర్వాత మనం డిఫరెన్స్ చేసిన ఆ వాల్యూస్ అన్నీ ఏమైపోతాయి మనకి 0 అయిపోతాయి. సో మనకి ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏమొస్తుంది మనకి 6 - 6 అంటే 0. నెక్స్ట్ 6 - 6 అంటే 0. నెక్స్ట్ 6 - 6 అంటే 0. సో ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏంటి ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కదా. సో 0 - 0 అంటే 0, 0 - 0 అంటే 0. సో 0 - 0 అంటే 0. లాస్ట్గా ఈ 3 డిఫరెన్సెస్ అనేవి మనకి జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి. సో మనకి ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు 2 వాల్యూస్ ఇచ్చాడు. f(6)ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు
అలాగే ఎఫ్ ఆఫ్ 7ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 6ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెట్ ఎక్స్ ఈక్వల్ టు 6. అలాగే ఎక్స్ నాట్ వాల్యూ ఎంత, మనకి ఎక్స్ నాట్ ఎంత తీసుకున్నాం మనం, ఎక్స్ నాట్ అంటే -1. సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 6, ఎక్స్ నాట్ ఈక్వల్ టు -1 అండ్ హెచ్ ఇంటర్వల్ డిఫరెన్స్ ఎంత 1. సో పీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అంటే వస్తుంది 6 మైనస్ ఆఫ్ -1 డివైడెడ్ బై 1 అంటే 6 + 1 అంటే 7 డివైడెడ్ బై 1 అంటే 7. సో ఎంత వచ్చింది మనకి పీ వాల్యూ 7. సో బై న్యూట్రాన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా, సో న్యూట్రాన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూస్ చేసుకుంటా. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తా, ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y0 ప్లస్ పీ ఇంటూ డెల్టా y0 ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p into p minus 1 into p minus 2/3 factor into delta q y0 plus p into p minus 1 into p minus 2 into p minus 3 divided by 4 factor into delta q y0. నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా తీసుకోవచ్చు. మనం డెల్టా పవర్ 6 వరకు తీసుకున్నాం కదా, కాకపోతే ఏంటంటే ఇవి మనకి జీరోస్ అయిపోయినాయి కదా, మనం సబ్స్టిట్యూషన్ చేసినా కూడా ఈ వాల్యూస్ 0 అయిపోతాయి. సో మనం ఫార్ములా మనకి డెల్టా పవర్ 4 y0 వరకు క్లోజ్ చేస్తాం. సో మీరు కావాలంటే అది కూడా వేసుకుని ఫార్ములా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకి y0 వాల్యూ ఎంత వస్తుంది, ఈక్వల్ టు y0 వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, y0 అంటేని -13 అవునా, డెల్టా y0 అంటే 6, డెల్టా స్క్వేర్ y0 అంటే 0, డెల్టా క్యూబ్ y0 అంటే 6, డెల్టా పవర్ 4 y0 అంటే 0, డెల్టా పవర్ 5 y0 అంటే 0, డెల్టా పవర్ 6 y0 కూడా 0. సో వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. -13 ప్లస్ పీ వాల్యూ ఎంత వచ్చింది 7 ఇంటూ డెల్టా y0 అంటే 6 ప్లస్ 7 ఇంటూ 7 - 1/2 ఫ్యాక్టోరియల్, 7 - 1 అంటే 6/2 ఫ్యాక్టర్ అంటే 2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 అంటే 0 ప్లస్ 7 ఇంటూ 7 - 1 ఇంటూ 7 - 2/6 డెల్టా క్యూబ్ y0 అంటే 6 ప్లస్ 7 ఇంటూ 7 - 1 ఇంటూ 7 - 2 ఇంటూ 7 - 3/4 ఫ్యాక్టర్ అంటే 24 ఇంటూ 0. సేమ్ వస్తుంది ఈక్వల్ టు -13, 7 6 ఆర్ 42 ప్లస్ నెక్స్ట్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 6లో 2 3 టైమ్స్, 3 7s ఆర్ 21 ఇంటూ 0 అయిపోతుంది మొత్తం టర్మ్, ప్లస్ 7 ఇంటూ 7 - 1 అంటే 6 ఇంటూ 5, సో 1 డివైడెడ్ బై 6 ఇంటూ 6 ప్లస్ ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఇది ఏమవుతుంది మనకి 42లోంచి 13 తీసేస్తే 29 ప్లస్ 0 నెక్స్ట్. సో ఈ అంతటిని మల్టిప్లై చేస్తే 210, సో మొత్తాన్ని యాడ్ చేస్తే 239. సో ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఎంత వచ్చింది 239 అంటే 239 వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 7 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ కండిషన్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 7 తీసుకుంటాం, ఎక్స్ నాట్ -1, హెచ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది ఇక్కడ. సో పీ చూడండి, పీని ఫైండ్ అవుట్ చేయాలి కదా, పీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి 7, ఎక్స్ నాట్ వాల్యూ -1, సో మైనస్ ఆఫ్ -1 డివైడెడ్ బై 1 అంటే +8, 7 + 1 అంటే 8. సో న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా దేనికి ఎఫ్ ఆఫ్ 7కి వేస్తున్నాం. సో y0 ప్లస్ పీ ఇంటూ డెల్టా y0 ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంటూ పీ మైనస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంటూ పీ మైనస్ 2 ఇంటూ పీ మైనస్ 3/4 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా పవర్ 4 y0. సో మనకి y0 ఈక్వల్ టు y0 వాల్యూ ఎంత మనకి -13 ప్లస్ పీ వాల్యూ ఎంత వచ్చింది 8, డెల్టా y0 వాల్యూ 6 ప్లస్ 8 ఇంటూ 8 - 1/2 ఫ్యాక్టోరియల్. సో మనకి 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దీని వాల్యూ ఎంత డెల్టా స్క్వేర్ y0 వాల్యూ 0 ప్లస్ 8 ఇంటూ 8 - 1 ఇంటూ 8 - 2/6 ఇంటూ 6 డివైడెడ్ బై 6 ఇంటూ 6 ప్లస్ 8 ఇంటూ 8 - 1 ఇంటూ 8 - 2 ఇంటూ 8 - 3/4 ఫ్యాక్టర్ అంటే 24 ఇంటూ 0. సో మనకి ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది, సో ఈ టర్మ్ 0 అయిపోతుంది.
సో నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఏం మిగిలింది మనకి ఈక్వల్ టు -13 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 8 6 ఆర్ 48. సో మనకి 48 నెక్స్ట్ సమ్ ప్లస్ 0 ప్లస్ 8 ఇంటూ 7 ఇంటూ 6. సో ఈ 3 మల్టిప్లై చేస్తే 336. సో మనకి 48లోంచి -13 తీస్తే 35 ప్లస్ 336. సో మొత్తం యాడ్ చేస్తే మనకి 371. సో f(7) వాల్యూ ఎంత వస్తుంది? 371. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం గివెన్ దట్ sin 45 degrees. సో sin 45 degrees ఇచ్చాడు మనకి 0.7071. sin 50 degrees 0.7660. sin 55 degrees 0.8192 and sin 60 degrees 0.8660. Find sin 52 degrees using Newton's interpolation formula. ఏమని ఇచ్చాడు మనకి ఇక్కడ? వాల్యూస్, కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా మనకి sin 52 degrees వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాల్యూస్ ఏమి ఇచ్చాడు మనకి? sin 45 degrees, అలాగే sin 50 degrees, sin 55 degrees, sin 60 degrees ఇచ్చాడు. అవునా? sin 45 degrees ఎంత ఇచ్చాడు? 0.7071. sin 50 degrees 0.7660. sin 55 degrees 0.8192 అండ్ sin 60 degrees ఎంత ఇచ్చాడు? 0.8660. సో ఏం యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెట్ ఏమి ఇచ్చాడు మనకి? ఫంక్షన్ అనేది y = sin x అని ఇచ్చాడు. బి ద ఫంక్షన్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి? sin 45 degrees ఇచ్చాడు, sin 50 degrees ఇచ్చాడు, 55 60. వాల్యూస్ ఎంత ఇచ్చాడు? sin 45 0.071, sin 55 degrees 0.7660, sin 55 degrees 0.8192, 60 degrees 0.8660. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 52 degrees. సో ఎక్స్ ఏం తీసుకుంటా? 52. ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత మనకి? 50 - 45 అంటే 5, 55 - 50 అంటే 5, 60 - 55 అంటే 5. సో ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత మనకి? 5. అంటే హెచ్ ఎంత మనకి? 5. అండ్ x0 వాల్యూ ఎంత మనకి? ఇనిషియల్ వాల్యూ మనకి x0 వాల్యూ అవుతుంది. సో ఇనిషియల్ వాల్యూ ఏంటి మనకి? 45 అనేది ఇనిషియల్ వాల్యూ. సో మనం x0 ఎప్పుడు ఇనిషియల్ వాల్యూని తీసుకుంటాం. సో ఇనిషియల్ వాల్యూ ఎంత మనకి? 45 degrees. x0 = 45. సో p = x - x0/h అంటే 52 - 45 డివైడెడ్ బై 5. అంటే 52లోంచి 45 తీసేస్తే 7 డివైడెడ్ బై 5 అంటే 7లో 5 1.4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో p వాల్యూ ఏమవుతుంది? 1.4. నెక్స్ట్ చూడనమ్మా, నెక్స్ట్ డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ వాల్యూస్ అని ఇచ్చాడు మనకి? ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 45 degrees, 50, 55, 60. అవునా? సో ఇచ్చాడు. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? y = sin x. దీని వాల్యూస్ ఎంత ఇచ్చాడు? sin 45 degrees అంటే 0.7071 ఇచ్చాడు. sin 50 degrees 0.7660 ఇచ్చాడు. 55 degrees 0.8192 ఇచ్చాడు. 60 degrees 0.8660 ఇచ్చాడు. అవునా? సో నెక్స్ట్ డెల్టా వై ఫైండ్ అవుట్ చేయాలంటే, సో సెకండ్ వాల్యూలోంచి ఫస్ట్ వాల్యూని తీసేయాలంటే 0.7660లోంచి 0.7071 తీసేస్తే మనకి 0.0589. అలాగే నెక్స్ట్ 0.8192లోంచి 0.7660ని తీసేస్తే మనకి 0.0532. నెక్స్ట్ 0.08660లోంచి 0.8192 తీసేస్తే మనకి 0.0468. సో మనకి వాల్యూస్ ఎంత వచ్చినాయి? డెల్టా y0 వాల్యూ 0.0589, నెక్స్ట్ 0.0532, నెక్స్ట్ 0.0468. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే మనకి
0.0532లోంచి 0.0589 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే -0.0057 వస్తుంది. అలాగే నెక్స్ట్ 0.0468లోంచి 0.0532 తీసేస్తే మనకి -0.0064 వస్తుంది. అలాగే ఫస్ట్ సెకండ్ ఫార్వర్డ్ వాల్యూస్ ఎంత వచ్చినాయి మనకి -0.0057 -0.0064. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే మనకి థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే -0.0064 లోంచి మనకి -0.0057 తీసేస్తే మనకి ఎంత వస్తుంది -0.007 వస్తుంది. సో మనం ఇది ఏం తీసుకుంటాం 45 అంటే x0 వాల్యూ అంటే ఇనిషియల్ వాల్యూ అంటే x0 తీసుకుంటాను కదా. 45 అనేది x0 అవుతుంది, ఇది y0 అవుతుంది, ఇది డెల్టా y0, ఇది డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0 బై యూజింగ్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. సో మనం ఏంటి న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నా కదా. ఆ ఫార్ములా తీసుకుంటాం. ఫార్ములా ఏంటి మనకి f(x) = y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/3 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా క్యూబ్ y0. సో వేర్ p ఎంత వచ్చింది మనకి 1.4. సో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం sin 52 degrees వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో y0 ఎంత మనకి 0.071 ప్లస్ p వాల్యూ 1.4 ఇంటూ y0 వాల్యూ 0.0589 ప్లస్ 1.4 ఇంటూ 1.4 మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ అంటే 2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 వాల్యూ మైనస్ 0.0057 ప్లస్ 1.4 ఇంటూ 1.4 మైనస్ 1 ఇంటూ 1.4 మైనస్ 2 డివైడెడ్ బై 6 ఇంటూ మైనస్ 0.007 డెల్టా క్యూబ్ y0 వాల్యూ. సో ఇవన్నిటి వాల్యూని సబ్స్టిట్యూషన్ యాడ్ చేస్తే మనకి వస్తుంది =0.7071 ప్లస్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 1.4 ఇంటూ 0.0589 మల్టిప్లై చేస్తే మనకి 0.08246 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది 1.4 ఇంటూ 0.4 డివైడెడ్ బై 2 ఇంటూ మైనస్ 0.0057. సో మల్టిప్లై చేస్తే మొత్తం మనకి ఎంత వస్తుంది -0.001596 ప్లస్ దీన్ని 1.4 ఇంటూ 0.4 ఇంటూ మైనస్ 0.4 ఇంటూ మైనస్ ఎంత వస్తుంది మనకి 0.6 డివైడెడ్ బై 6. సో వాల్యూ ఎంత వస్తుంది డివైడెడ్ బై 6 ఇంటూ మైనస్ 0.007. సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి ప్లస్ 0.000392. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి వాల్యూస్ 0.7071 ప్లస్ 0.08246 మైనస్ 0.001596 ప్లస్ 0.000392. ఇవన్నిట్లో యాడ్ చేస్తే మనకి 0.788032. సో దేని వాల్యూ వచ్చింది మనకి sin 52 degrees ఎంత వచ్చింది మనకి 0.788032 అని రాసుకోవచ్చు, లేదా 0.780 అని కూడా రాయొచ్చు. థ్యాంక్ యూ.